స్టీల్ ప్లాంట్ ఘోర ప్రమాద బాధితులను పరామర్శించేందుకు మాజీ సీఎం వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి నేడు విశాఖలో పర్యటిస్తారు. వైఎస్ జగన్ ఆసుపత్రులకు వెళ్లి క్షతగాత్రులకు అందుతున్న అత్యవసర చికిత్స వివరాలను వైద్యులను అడిగి తెలుసుకోనున్నారు. అలాగే తీవ్ర ఆవేదనలో ఉన్న కార్మికుల కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పి పార్టీ తరపున తాము పూర్తి అండగా ఉంటామని భరోసా ఇవ్వనున్నారు. స్టీల్ ప్లాంట్లో భద్రతా లోపాలు, యాజమాన్యం నిర్లక్ష్యంపై ఉన్నత స్థాయి విచారణ జరిపించాలని, బాధితులకు భారీ నష్టపరిహారం చెల్లించాలని వైసీపీ డిమాండ్ చేయనుంది. స్టీల్ ప్లాంట్ ఘోర ప్రమాద బాధితుల్ని పరామర్శించడానికి మాజీ సీఎం వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇవాళ విశాఖలో పర్యటిస్తారు. వైఎస్ జగన్ ఆసుపత్రులకు వెళ్లి క్షతగాత్రులకు అందుతున్న అత్యవసర చికిత్స వివరాలను వైద్యులను అడిగి తెలుసుకుంటారు. అలాగే తీవ్ర ఆవేదనలో ఉన్న కార్మికుల కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పి పార్టీ తరపున తాము పూర్తి అండగా ఉంటామని భరోసా ఇవ్వనున్నారు. స్టీల్ ప్లాంట్లో భద్రత లోపాలు, యాజమాన్యం నిర్లక్ష్యంపై ఉన్నత స్థాయి విచారణ జరిపించాలని, బాధితులకు భారీ నష్టపరిహారం చెల్లించాలని వైసీపీ డిమాండ్ చేయనుంది. వైఎస్ జగన్ టూర్కు సంబంధించి మరింత అదనపు సమాచారం అందించడానికి మా కరెస్పాండెంట్ కిరణ్ మరిన్ని వివరాలు అందిస్తారు. కిరణ్, వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటన వివరాలు ఏంటి ఇవాళ? అలాగే ఆయన ప్రత్యేకించి ఏమైనా నష్టపరిహారం అందించేటువంటి అవకాశం కనబడుతూ ఉందా? అలాగే ఆయన షెడ్యూల్ విశేషాలు ఏంటి? ఏదైతే 2 రోజుల క్రితం స్టీల్ ప్లాంట్ లో జరిగినటువంటి దుర్ఘటన నేపథ్యంలో చనిపోయిన కుటుంబాలు ఏవైతే ఉన్నాయో వాటితో పాటు క్షతగాత్రులైన వాళ్ళు విశాఖపట్నం సెవెన్ అదేవిధంగా కిమ్స్ హాస్పిటల్లోనూ చికిత్స పొందుతున్న నేపథ్యంలో వాళ్ళని పరామర్శించేందుకు మాజీ ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మరి కాసేపట్లో విశాఖపట్నంలో ఉన్నారు. ఈరోజు ఉదయం 10:30కు గన్నవరం ఎయిర్పోర్ట్ చేరుకున్నటువంటి మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి 11:20 విశాఖపట్నం ఎయిర్పోర్ట్ చేరుకుని అక్కడి నుంచి 12:10కి సెవెన్ హిల్స్ హాస్పిటల్కి వెళ్ళి అక్కడ క్షతగాత్రులను పరామర్శిస్తారు. అనంతరం కూడా అక్కడ మీడియా సమావేశం కూడా నిర్వహించేందుకు సన్నాహాలు అయితే జరుగుతున్న తెలుస్తుంది. ఆ మీడియా సమావేశం అనంతరం మధ్యాహ్నం సుమారు 2 గంటల ప్రాంతంలో కిమ్స్ హాస్పిటల్ ఏదైతే గాజువాక ప్రాంతంలో నుండి షీలానగర్ ఏరియాలో కిమ్స్ హాస్పిటల్లో మరో 3 కార్మికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా క్షతగాత్రులుగా ఉన్న నేపథ్యంలో వాళ్ళని కూడా పరామర్శించి అక్కడి నుంచి మధ్యాహ్నం 2:30 గంటలకు విశాఖ ఎయిర్పోర్ట్ చేస్తే అక్కడి నుంచి నేరుగా తాడేపల్లి పైన అయ్యే అవకాశం కనిపిస్తుంది. ప్రధానంగా మనం చూసుకున్నట్టయితే ప్రభుత్వం, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు డబుల్ ఇంజిన్ సర్కారు ప్రకటించినటువంటి ఏదైతే పరిహారం ఉందో చనిపోయిన కుటుంబాలకు సంబంధించి 25 లక్షల ఎక్స్గ్రేషియాతో పాటు మరోవైపు క్షతగాత్రులకు 10 లక్షలు ఇస్తామని చెప్పి చెప్తున్న నేపథ్యంలో దాన్ని పూర్తిగా కూడా వ్యతిరేకిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా లెఫ్ట్ పార్టీలు కానీ, కార్మిక సంఘాలు కానీ, ఇంకో పక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా చెప్తున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో క్షతగాత్రులకు అండగా ఉంటాం, అదేవిధంగా చనిపోయిన కుటుంబాలకు భరోసా ఇస్తామని చెప్పి మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మొన్న కూడా చెప్తున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో ఆ పార్టీ శ్రేణులకు సంబంధించి ఎవరైతే ఉన్నారో విపక్ష నేతలతో పాటు నిన్న వైసీపీకి సంబంధించిన ఎమ్మెల్సీ బొత్స సత్యబాబు కావచ్చు, మరోవైపు కురసాల కన్నబాబు మాజీ మంత్రి, అదేవిధంగా గుడివారి గురునాథర్ వీళ్ళందరూ కూడా టీజెచ్లో ఆ కుటుంబాలను పరామర్శించడం, మరోవైపు హాస్పిటల్ దగ్గర కూడా వచ్చి క్షతగాత్రులను పరామర్శించిన పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో ఈ రోజు జగన్మోహన్ రెడ్డి వస్తున్న నేపథ్యంలో ఖచ్చితంగా తన వంతుగా కాంగ్రెస్ పార్టీ తరఫున ఏదైనా సరే అనౌన్స్ చేసే ఛాన్స్ అయితే కనిపిస్తున్నాయి. పరిహారం అందించడమే కాకుండా ఆ కుటుంబాలకు అండగా ఉంటామని చెప్పుకుని అనౌన్స్ చేసే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ముఖ్యంగా గతంలో గత 5 ఏళ్లు కూడా తాము అధికారంలో ఉన్నప్పుడు స్టీల్ ప్లాంట్ ని ప్రైవేటీకరణ చేయకుండా ఆపింది తానే అని చెప్పి పదే జగన్మోహన్ రెడ్డి చెప్పడం. గతంలో కూడా మనకు తెలిసిందంటే కేంద్ర ఉక్కు శాఖ మంత్రి ఎవరైతే ఉన్నారో కుమారస్వామి కూడా ఇదే మాటను చెప్పారు. జగన్మోహన్ రెడ్డి వల్లే స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ మేము వెళ్దామని చూసినా సరే తానే ఆపాడని చెప్పి అనౌన్స్ చేశాడు. మరోవైపు పవన్ కళ్యాణ్ నిన్నిచ్చినటువంటి స్టేట్మెంట్ చూసుకున్నట్టయితే తానే చేశాను స్టీల్ ప్లాంట్ ని జగన్మోహన్ రెడ్డి అమ్మేసే ప్రయత్నం జరిగింది, ఇక్కడ ఉన్నటువంటి ల్యాండ్ అన్ని కూడా విక్రయించే అవకాశం కనిపిస్తున్న నేపథ్యంలో తానే కేంద్రంతో మాట్లాడి ఆపాలని చెప్పి తానుగా ప్రొజెక్ట్ చేసుకున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ పరిస్థితుల్లో ఈ రోజు ఖచ్చితంగా మీడియా సమావేశం కావచ్చు, అదేవిధంగా ఇవన్నీ కూడా చాలా కీలక ప్రకటన చేసే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. స్టీల్ ప్లాంట్ లో జరిగినటువంటి పరిణామాల నేపథ్యంలో మాత్రం ఒక మంచి స్టేట్మెంట్ అయితే జగన్మోహన్ రెడ్డి ఇచ్చే ఛాన్స్ అయితే కనిపిస్తున్నాయి. తాము అధికారంలోకి వస్తే ఖచ్చితంగా
ఎవరైతే బాధితులు కానీ చనిపోయిన కుటుంబాలకు సంబంధించి క్షతగాత్రులైన వారికి మెరుగైన ప్యాకేజ్ ఏదైనా ఇస్తాను అని చెప్పి ఒక హామీ అయితే ఇచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఎందుకంటే వచ్చేటువంటి ఎన్నికల కోసం ఇప్పటికే వెంపర్లాడుతున్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఉందో ఖచ్చితంగా తాము అధికారంలోకి వస్తే మెరుగైనటువంటి బెనిఫిట్స్ చూపిస్తామని చెప్పి పదే పదే చెప్తున్న పరిస్థితి ఆ పార్టీ శ్రేణుల్లో ఉంది. ఇప్పటికే కూటమి సర్కార్ ఇస్తున్నటువంటి హామీలు కానీ పథకాలు కానీ పూర్తి స్థాయిలో అమలు కాని నేపథ్యంలో తాము అధికారంలోకి వచ్చి ఇది చేస్తామని చెప్తున్న పరిస్థితి అయితే మనం చూస్తూనే ఉన్నాం. ఈ కారణంగా దీన్ని బేస్ చేసుకుని స్టీల్ ప్లాంట్ లో జరిగినటువంటి ఇన్సిడెంట్ ని చూసుకొని ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి వాళ్ళందరికీ కూడా ఒక స్టేట్మెంట్ అయితే ఇచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. రమణ. ఓకే, థ్యాంక్ యూ కిరణ్.